ఇప్పుడు బీజేపీకి తమిళనాడులో పరిస్థితి ఎలా ఉంది? ఇట్ విల్ బి లైక్ ఎ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఓన్లీ. ఏమి లేని కేసులకి 22 రోజులు జైల్లో పెట్టారు. బీజేపీ సొంతగా ఎన్ని గెలుస్తుంది చెప్పండి, ఎన్డీఏ కాకుండా? ఎన్డీఏ కాకుండా బీజేపీ ఐఎమ్ డామ్ షూర్ దట్ విల్ గెట్. తెలంగాణలో అడుగు పెట్టారు, ఇక్కడ అన్నయ్యలో వచ్చి ఏం పని చేస్తాడు? మేం చేసేది చాలా డీప్. కానీ ఎందుకు ఆంధ్రాలో అడుగు పెట్టలేదు? ఏదో ఒక స్టేట్ తీసుకున్నాం. లేదా అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది అని కదా. కానీ నరేంద్ర మోదీ గారి మనసుకి ఎక్కడో జగన్మోహన్ రెడ్డి కూడా దగ్గర కాబట్టి అన్నామలని అక్కడ దించలేదు. దించితే ఈయన ముక్కుసూడికి వెళ్ళిపోతాడు. ప్రైమ్ మినిస్టర్ చేశారు కదండి జగన్మోహన్ రెడ్డిని అటాక్. వచ్చినప్పుడు కూడా చేశారు. తమలపాకులతో కొట్టడమా? ఒక లూసర్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు అన్నామలైన దగ్గరగా చూసారు, ఆయనతో కలిసి పనిచేస్తున్నారు కదా. ఆ తరహా క్యారెక్టర్ ఆంధ్రప్రదేశ్ లో ఎవరిలో కనపడుతుంది? నారా లోకేష్ గారితో ఐఎమ్ ఏబుల్ టు సీ దట్ ఆస్పిరేషన్. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ సందర్భంలో లోకేష్ అమిత్ షాని కలవటానికి ఈయన హస్తం ఉంది. మేము సపోర్ట్ ఇచ్చాం. ఆబ్వియస్లీ విల్ సపోర్ట్ హిమ్. ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఆయన సక్సెస్ ని కొంతవరకు అడ్డుకుంటుందనే ఒక అభిప్రాయం ఉంది కదా. పవన్ కళ్యాణ్ గారిని మీరు తక్కువ అంచనా వేయొద్దు. అందుకే నన్ను 5 ఏళ్లలో ఒక్కసారి అపాయింట్మెంట్ ఇచ్చింది. పాపం 5 సార్లు కలిసి ఉంటాను. మీకు తెలియాలని రూల్ ఏమన్నా ఉందా? చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఎవరు అరెస్ట్ చేశారనేది లోకానికి తెలుసు. పవన్ కళ్యాణ్ నిన్నగాక మొన్నే చెప్పాడు, పొత్తు కోసం నేను ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకుని అర్ధగంట సేపు వదలలేదని చెప్పేసి. అసలు ఈ పొత్తు ఇష్టమేనా? నరేంద్ర మోడీ గారికి ఇంట్రెస్ట్ లేదంటే ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ లేదా రేపు తమిళనాడులో కానీ ఏది గెలిపిస్తుంది అంటారు? ఎందుకంటే రామ మందిరం కట్టాం. మేమే కదా కట్టింది. అది మేమే కదా కట్టింది. డిఎంకేకి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి స్టిక్కర్ వేసుకునే అలవాట్లు బాగుంది. తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ ఆ స్థితిలో లేదు కాబట్టి బీజేపీనే గట్టిగా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేయాలి. కానీ ఎందుకో అంతగా చేస్తున్నట్టు కనిపించట్లేదు. ఎందుకని? ఏమన్నా లాలుచి ఉందా? కొన్ని సీట్లు ఏమన్నా మీకు ఎందుకు బ్రదర్? ఎక్కడ చూసినా మీరు ఈ తమిళనాడు సీఎం కావడం కన్నా బీజేపీలో ఉంటే ప్రధానమంత్రి అవడం ఈజీ ఏమో కదా. అంటే ఆ ద్రవిడ మూల సిద్ధాంతాన్ని హిందుత్వం ఛేదిస్తుందా? ఐఎమ్ 100% షూర్ దట్ వీఆర్ అచీవింగ్ ఇట్ ఇన్ 2026. ఏ పార్టీని మింగేసి? ఏ పార్టీనన్నా మింగుతాం. ఏది ఇక్కడ బీఆర్ఎస్ ని మింగుతున్నట్టు కదా? ఎవరినైనా మింగుతాం అంటున్నాం కదా బ్రదర్. దానికి ఏం ప్రాబ్లం ఏంటి? మీకేంటి? నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. ఇవాళ నా స్పెషల్ గెస్ట్ అమర ప్రసాద్ రెడ్డి. చాలామందికి తెలిసే అవకాశం ఉంది, తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. ఈయన తమిళనాడు బీజేపీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలైకి ఒక విధంగా కుడి భుజం అని చెప్పుకోవచ్చు. కేవలం 37 సంవత్సరాల వయసులోనే పార్టీని రన్ చేస్తున్నటువంటి వ్యక్తి అనుకోవచ్చు, బ్యాక్ ఎండ్లో ఉండి. ఇక అన్నామలై కూడా 39 సంవత్సరాలే. ఆయన అధ్యక్షుడు అవ్వగలిగింది మేము ఆయన తోడుండి ఆయన వెంటుండి పార్టీ నడిపేది తప్ప కొంతమంది కడుపు మంటతో కుళ్ళుకోవచ్చు కానివ్వండి, మా పనితనం చూడండి, మేము వచ్చిన తర్వాత బీజేపీ ఎదుగుదల చూడండి అని చెప్పేసి ముక్కుసూటిగా చెప్పేటువంటి అమర్ ప్రసాద్ రెడ్డి తోటి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ బ్యాచ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీద కూడా గట్టిగా ఫోకస్ పెట్టింది. వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం కూడా ఇప్పుడు చేద్దాం. నమస్తే అమర్ ప్రసాద్ రెడ్డి గారు. నమస్తే అండి. సో నేను ఇచ్చినటువంటి ఇంట్రో కరెక్ట్గానే ఉంది, ఏమన్నా కాస్త అతిగా చెప్పారంటారా? లేదు, చాలా పవర్ఫుల్ ఇంట్రో ఇచ్చారు. బాలయ్య బాబు గారు మంచి పవర్ఫుల్ ఇంట్రో ఇచ్చారు. ఎస్, తమిళనాడులో కీలకమైన వ్యక్తిగా ఉన్నటువంటి మీరు తెలుగు ఇంత చక్కగా ఎలా మాట్లాడుతున్నారు? మా అమ్మగారు తెలుగు 10th వరకు నేర్పించారు. అంటే సెకండ్ లాంగ్వేజ్ చెన్నైలో చదువుకున్నా కూడా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు 10th వరకు. ఓకే, చదవటం మూలాలు ఉన్నాయా మీకు? ఎస్, నెల్లూరు మా తాతగారిది, మా నాన్నది నెల్లూరు. ఓకే, నెల్లూరులో లేగుంటపాడు అనే గ్రామం, కోవూరు దగ్గర. మా నాన్న విఆర్ కాలేజీలో ప్రొఫెసర్గా చేశారు. మా తాత ఫ్రీడమ్ ఫైటర్. మై గ్రాండ్ ఫాదర్ ఆయన 1947లో స్కూల్ ఎస్టాబ్లిష్ చేశారు. స్టిల్ మేము ఆ స్కూల్ అక్కడ రన్ చేస్తున్నాం లేగుంటపాడు గ్రామంలో. మా నాన్న చిన్న వయసులో చనిపోయారు. అంటే నేను చిన్న వయసులో చనిపోయారు, ఆయన చిన్న అప్పుడు మేబీ 40 years ఆయనకి. దెన్ మా అమ్మ ఊరు వచ్చి చెన్నై. సో ఆబ్వియస్లీ వి మూవ్ టు చెన్నై. మై ఎడ్యుకేషన్ ఈస్ దేర్. అంతా ఇంకా అక్కడే సెటిల్ అయ్యాం. బీజేపీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు? 2013-14 ప్రాంతంలో తమిళిసై సౌందరరాజన్ గారు, అంటే మీకు గవర్నర్గా చేశారు కదా, తెలంగాణకు కూడా గవర్నర్గా చేశారు, ఆవిడ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జాయిన్ అయ్యానండి. సో ఆవిడ ఆధ్వర్యంలో జాయిన్ అయ్యి
చివరికి అన్నామలై రావటం, ఆవిడనే పక్కన పెట్టడం, చివరికి గవర్నర్ పంపించడం, అసలు ఈ పరిణామం చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది. అంటే పక్కన పెట్టడం అనేది ఏం లేదు కానివ్వండి, బట్ బేసిక్గా నేను ఆ టైంలో జాయిన్ అయినా కూడా అన్నామలై గారు వచ్చిన తర్వాత ఐ బికెమ్ యాక్టివ్ పొలిటీషియన్. బిఫోర్ దట్ ఐ వాజ్ ఎ మెంబర్, దెన్ ఐ బికెమ్ యాక్టివ్ పొలిటీషియన్ ఆఫ్టర్ అన్నామలైజీ హెస్ టేకన్ ఓవర్ ది స్టేట్ ప్రెసిడెంట్ పొజిషన్. పక్కన పెట్టడం అనేది ఏం లేదండి. షీ కంటెస్టెడ్ ఇన్ తూత్తుకుడి. వాళ్ళిద్దరికి పడదు కదా, అన్నామలై వర్సెస్ తమిళసై సౌందరరాజన్ అన్నట్టుగా పరిస్థితి ఉంది కదా. అలా ఏం లేదండి, పడకుండా పోవటం అనేది ఏం లేదు. ఆయన ప్రెసిడెంట్కి వచ్చే టైంకి ఆమె ఆల్రెడీ షీఈ్ ఇన్ తెలంగాణ గవర్నర్గా ఉన్నారు. పడకుండా పోయేదానికి ఏముంది? ఈజ్ నాట్ ఎన్ ఇమీడియట్ ప్రెసిడెంట్ ఆఫ్ తమిళసై సౌందరరాజన్ గారు కాదు. ఇమీడియట్ ప్రెసిడెంట్ వచ్చి డాక్టర్ ఎల్ మురుగన్, నౌ ఈజ్ ఎ మినిస్టర్, నౌ ఈజ్ ఆల్సో కంటెస్టింగ్ ఇన్ నీలగిరి ఊటీ కాన్స్టిట్యుయెన్సీ. కానీ మేము మీడియాలో చూసిన వార్తల ప్రకారం అయితే, మీడియా వాళ్ళు మీరు ఎలా సీనియర్స్ జూనియర్స్ అది ఇదే ఉప్పు నిప్పు అనే పరిస్థితి వాళ్ళిద్దరి మధ్య ఉందని అయితే మేము విన్నాం. అలా ఏం లేదు. దే ఆర్ ఆల్ వెరీ లైక్ అక్క తమ్ముళ్ళలాగా చాలా అనుబంధంగా ఉంటారు. ఇక క్యాంపెయిన్లో కూడా ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది ఆమెకే. ఐఎమ్ ది స్టేట్ క్యాంపెయిన్ ఇన్ఛార్జ్ ఫర్ అన్నామలై గారికి. ఫస్ట్ ఆమెకి స్టార్ట్ చేసాం, తర్వాత మిగతా అందరూ కంటిన్యూ చేసాం. ఆమెకి 3 చోట్ల చేసాం, మిగతా అందరికీ ఒక చోట్లోనే చేసాం, కానీ ఆమెకి 3 చోట్ల చేసాం. ఐ థింక్ ఐఎమ్ షూర్ దట్ షీ విల్ విన్ దట్ కాన్స్టిట్యుయెన్సీ. ఇప్పుడు అమర ప్రసాద్ రెడ్డి అనేది తమిళనాడులో ప్రతిబంధకం కాదా మీకు? ఎందుకంటే మీరు నాన్ లోకల్ అవుతారు, పేరు చూడగానే తెలిసిపోతుంది ఎక్కడ ఆంధ్ర నుంచి పట్టుకొచ్చారు. ఓకే, ఇప్పుడు మీకు ఐ థింక్ ఐ నీడ్ టు గివ్ ఎ లెక్చర్ హియర్. డిఎంకే ఇస్ ఎ రూలింగ్ గవర్నమెంట్. ప్రెసెంట్ రూలింగ్ గవర్నమెంట్లో 2 రెడ్డి మినిస్టర్స్ ఉన్నారు, సీనియర్ మోస్ట్ మినిస్టర్స్. కేఎన్ నేరు, విచ్ ఈస్ ద సెకండ్ ఇన్ కమాండ్ ఇన్ డిఎంకే, అండ్ కేకేఎస్ఎస్ఆర్. బోత్ ఆర్ వెరీ పవర్ఫుల్ లీడర్స్ ఇన్ డిఎంకే. రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు కదా. ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు ఓపి రామస్వామి రెడ్డి. ఎందుకు నేను ఎలా నాన్ లోకల్ అవుతానండి? ఓకే, రెడ్డి అనేటటువంటి కారణం చేత కాకపోవచ్చు, కానీ మీరు ఆంధ్ర నుంచి వచ్చారు, మీ ఫాదర్ నెల్లూరు, సరే ఆయన చనిపోవడం. రామచంద్రన్ గారు తమిళనాడు కాదు, జయలలిత గారు తమిళనాడు కాదు, అంతెందుకండి కరుణానిధి గారు తమిళనాడు కాదు, ఆంధ్ర. సో అక్కడ మీకు తమిళనాడులో అలాంటి రాజకీయాలు ఏమి ఉండవు, లోకల్ నాన్ లోకల్ అనేది ఏమి ఉండదండి. ఎస్పెషలీ నేషనల్ పార్టీలు అసలు అది ఆ డిస్కషనే ఉండదు. ఎక్కడ 1% కూడా మీకు అలాంటి పరిస్థితి రాలేదా? ఎప్పుడు రాదు, ఎప్పటికి రాదు, ఎప్పుడు రాదు. ఎందుకంటే రెడ్డీస్ విన్ అయ్యే కాన్స్టిట్యున్సీస్ దాదాపు 30 నుంచి 35 కాన్స్టిట్యున్సీస్ తమిళనాడులో ఉన్నాయి. లాస్ట్ 7 to 8 టైమ్స్ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్ ఓన్లీ రెడ్డీస్ మాత్రమే నిలబెడతారు. ఆపోజిట్లో ఉండేవాళ్ళు రెడ్డిగానే ఉంటారు, కరెంట్ క్యాండిడేట్ విన్నింగ్ క్యాండిడేట్ రెడ్డిగానే ఉంటారు. అలానే నాయుడుస్ కూడా ఉంటుంది అక్కడ. సో తెలుగు డామినెంట్ ఉంది కదండి తమిళనాడులో. తెలుగు డామినెంట్ లేకుండా ఎలా ఉంటుంది? ఎనీ కాన్స్టిట్యుయెన్సీ, టేక్ ఎనీ కాన్స్టిట్యుయెన్సీ, అట్లీస్ట్ అంటే మినిమం టు మినిమం 10% మీకు తెలుగు స్పీకింగ్ పీపుల్ ఉంటారు అక్కడ. లింగ్విస్టిక్ మైనారిటీస్ వెరీ ఇంపార్టెంట్. అందువల్ల మీకు ఆ డిఎంకే అనేటప్పుడు కూడా, డిఎంకే ఏడిఎం అనేటప్పుడు కూడా మీరు యు సీ లాట్ ఆఫ్ తెలుగు స్పీకింగ్ పీపుల్ ఆర్ ఇన్ ది లీడర్షిప్ రోల్స్, విచ్ ఐ థింక్ బీజేపీ ఈజ్ ఆల్సో డూయింగ్. ఇప్పుడు బీజేపీకి తమిళనాడులో పరిస్థితి ఎలా ఉంది? కష్టంగా ఉందా మీకు? రోజు రోజుకి కష్టమైనటువంటి పరిస్థితులున్నా, లేదంటే పర్వాలేదు అన్నట్టు పరిణామం ఏమన్నా? ఇప్పుడు మీకు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చూస్తే మీకు ఐడియాలజికల్ వార్ అనేది చాలా తక్కువ ఇక్కడ. మీకు ఇక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్లు అందరూ గుడ్లకు వెళ్తారు, దేవుళ్ళు మొక్కుతారు, హిందూస్ని హర్ట్ చేయరు, ఒకలా ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి. కానీ అక్కడ అలా కాదు. మీకు కంప్లీట్లీ ఐడియాలజీ డ్రివన్ పొలిటికల్ సిస్టమ్. డిఎంకే కంప్లీట్లీ యాంటీ హిందూ, ఏడిఎంకే యాంటీ హిందూ కాదు, ప్రో హిందూ కాదు, వాళ్ళు మధ్యలో నిలబడుకుంటారు. బీజేపీ వీఆర్ సపోర్టర్స్ ఆఫ్ సనాతన ధర్మ అండ్ ఫాలోవర్స్ ఆఫ్ సనాతన ధర్మ. సో అక్కడ ఐడియాలజికల్గా మనం వెళ్ళేటప్పుడు ఇట్ విల్ బి లైక్ ఎ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకుంటే ఏమి లేని కేసులకి 22 రోజులు జైల్లో పెట్టారు డిఎంకే. ఏం లేని కేసులు, ప్రైమ్ మినిస్టర్ ఫోటో ఎక్కడో అతికిచ్చానని చెప్పి
బీజేపీ ఫ్లాగ్ పోల్ అని చెప్పి ఒక కేసు, ఫ్లాగ్ పోల్ కేసు ఒకటి, అలా ఒక 4 కేసులు, యాత్రలో ఒక 2 కేసులు పెట్టారు, దాని తర్వాత ఒక కేసు పెట్టారు. సో మాకు అక్కడ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషనే ఉంటుంది. కానీ ఆఫ్టర్ అన్నామలై గారు వచ్చిన తర్వాత సిచ్యువేషన్ చాలా మారింది. ఇప్పుడు మేము డిఫెన్సివ్లో లేము, డిఎంకే డిఫెన్సివ్లో ఉంది ఇప్పుడు. అంటే దక్షిణాదిలోనే బీజేపీ లేదు అనుకున్నది కాదు, సరే కర్ణాటక కాసేపు పక్కన పెడదాం. అలాంటిది ఇప్పుడు తమిళనాడులో ఎలా సాధ్యం? ఇప్పుడు అయితే అన్నా డిఎంకే లేదంటే డిఎంకే అనే పరిస్థితి నుంచి అక్కడ కాంగ్రెస్నే పూర్తిగా మర్చిపోయిన పరిస్థితుల్లో బీజేపీ మనుగడ సాగించగలదా అంటే ఏం చెప్తారు? మనం బేసిక్గా మినిమం అండర్స్టాండింగ్ ఉంటే మనకి పాలిటిక్స్, సౌత్ ఇండియా పాలిటిక్స్లో ఇట్ ఈస్ నాట్ అంటే జనరల్ స్టేట్మెంట్, దిస్ ఇస్ జనరల్ స్టేట్మెంట్, వాట్ ఐఎమ్ గివింగ్ ఈస్ ఎ జనరల్ స్టేట్మెంట్. పార్టీ ఓరియంటెడ్ పాలిటిక్స్ ఇక్కడ ఎక్కడ జరగలేదు, లీడర్ బేస్డ్ పాలిటిక్స్ జరిగాయి. మీరు ఆంధ్ర తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, ఎక్కడ కూడా లీడర్ బేస్డ్ పాలిటిక్స్ ఎక్సెప్ట్ కేరళ. ఇక్కడ మీరు తీసుకుంటే తమిళనాడులో కరుణానిధికి ఓటే కానీ డిఎంకే కాదు, స్టాలిన్కి ఓటే కానీ డిఎంకే కాదు. అక్కడ ఏడిఎంకి తీసుకుందాం, ఎంజీఆర్ గారికి ఆయనకి ఓటే కానీ పార్టీకి కాదు, జయలలిత గారికి ఓటే కానీ పార్టీకి కాదు. జయలలిత గారు ఎవరిని నిలబెట్టినా గెలుస్తారు, డజంట్ మ్యాటర్. ఫ్లోలో ఎవరైనా గెలవచ్చు. అతనికి విన్నబుల్ ఉందా, అతను ఏం కమ్యూనిటీ, అతను గెలవడా, ఇవన్నీ అసలు ఎవరు చూడరండి. జయలలిత గారు నిలబెట్టారు అంతే, జయలలిత గారు చూస్తారు, ఓట్లేస్తారు, వస్తారు. అలా అని ఇప్పుడు అన్నామలై గారు, ఎవ్రీ యూత్ హెస్ బీన్ అట్రాక్టెడ్ టువర్డ్స్ అన్నామలై గారు బికాస్ వన్ ఈజ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, రెండోది అతను ఐపీఎస్గా చేసి ఆల్రెడీ కర్ణాటకలో సింగం అన్నామలై. అండ్ వన్ మోర్ థింగ్, కర్ణాటకలో ఒక తమిళియన్కి ఆ టైటిల్ రావటం అనేది చాలా కష్టం. ఎందుకంటే మీకు తెలుసు తమిళనాడు కర్ణాటక పాలిటిక్స్, కావేరీ రివర్ ఇష్యూ ఉంది, ఇట్స్ ఎ బిగ్ ఇష్యూ. ఈవెన్ నౌ ఇన్ ద ఎలక్షన్స్, ప్రెసెంట్ ఎలక్షన్స్లో ఇప్పుడు కూడా సీతారామయ్య అక్కడ వచ్చి నేను ఒక్క బొట్టు నీళ్లు కూడా ఇవ్వను డికే శివకుమార్ గారు చెప్పారు కాంగ్రెస్లో తమిళనాడుకి. సో అలాంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి 9 సంవత్సరాలు అక్కడ పనిచేసి అక్కడ ఈ బికమ్ ఏ స్టార్ కైండ్ ఆఫ్ ఐపీఎస్ ఆఫీసర్. దెన్ ఆల్ ఆఫ్ సడన్ ఈ లెఫ్ట్ దట్ జాబ్, జస్ట్ లైక్ దట్ ఈ లెఫ్ట్ దట్ జాబ్ అండ్ దెన్ మనకి సోషల్ సర్వీస్ చేద్దామని వచ్చారు. దెన్ బీజేపీ హెస్ ఇన్వైటెడ్ హిమ్ టు జాయిన్, ఈ జాయిన్డ్ ఇన్ బీజేపీ. నౌ బీజేపీ మీకు 2 to 3% ఉన్న పార్టీ తమిళనాడులో. నౌ ఎనీ సర్వే, యూ టేక్ ఎనీ సర్వే ఫ్రమ్ నేషనల్ టు రీజనల్ ఛానల్స్, ఏ సర్వే కూడా మనకి 18% తక్కువ ఇవ్వలేదు. కానీ ఎందుకని ఆయనే గెలవలేకపోతున్నాడు? మరి ఎక్కడ చెప్పారు మీరు ఆయన గెలవలేదు? మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేశారు, అప్పుడే కదా వచ్చారు, జస్ట్ జాయింట్ పార్టీ. అంత ప్రభంజనం ఉండి, అంత పేరు ప్రతిష్టలుండి, సింగం అన్నామలై అనేటటువంటి ట్యాగ్ రాజకీయాల్లో రాకముందే తెచ్చుకొని పార్టీని గెలుపు మీకు ఆయన అప్పుడే వచ్చారు. 9 సంవత్సరాలు బయట స్టేట్లో ఉన్నారు, ఆ స్టేట్లో నిలబడుకుంటే గెలుచుండేవారేమో. కానీ ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చి సొంత ఊర్లో నిలబడ్డారు. కానీ ఆ టైంలో బీజేపీకి జవసత్వాలు వచ్చింది ఈయన వచ్చిన తర్వాతే కదా ఆబ్వియస్లీ. మరి అలాంటప్పుడు ఆయన వచ్చినప్పుడు అంటే ఆయన ప్రెసిడెంట్ కాదు, అప్పుడు ప్రెసిడెంట్ ఇంకొకరు ఉన్నారు. అప్పుడు జాయిన్ అయ్యారు ఆయన పార్టీలో. జాయిన్ అవ్వగానే విత్ ఇన్ ఏ మంత్ ఆయన కంటెస్ట్ చేయమన్నారు పార్టీలో. విత్ ఇన్ ఏ మంత్ 2 monthsలో కంటెస్ట్ చేయమన్నారు పార్టీలో. అప్పుడు వీ గేవ్ ఎ టఫ్ ఫైట్, బట్ నౌ యూ విల్ సీ ద రిజల్ట్. ఇప్పుడు గెలుస్తారా? ఖచ్చితంగా గెలుస్తారు. ఆయన మాత్రం గెలవటం కాదు, దాదాపు మేము 10-15 సీట్లు గెలుస్తాం అక్కడ. 10-15 సీట్లు? ఎస్. ఎన్డీఏ అలయన్స్ విల్ గెట్ 10 to 15 సీట్స్ అండి. బీజేపీ సొంతగా ఎన్ని గెలుస్తుంది చెప్పండి? ఎన్డీఏ కాకుండా బీజేపీ ఐఎమ్ డామ్ షూర్ దట్ విల్ గెట్ 10 సీట్స్ అండి. 10 seats 100%. రిజల్ట్ వచ్చిన తర్వాత మరొకసారి కూర్చుందాం, ఏం ప్రాబ్లం లేదు, కూర్చుందాం. మీరు ఛాలెంజ్ చేస్తున్నారు? ఛాలెంజ్ నాతో చేయకూడదు బ్రదర్. చాలా ఛాలెంజ్ చూసిన వాడిని, డిఎంకేని చూసిన వాడిని, ఏడిఎంకేని చూసిన వాడిని, జైలు చూసిన వాడిని, పోలీస్ థ్రెటనింగ్ చూసిన వాడిని. ఛాలెంజ్లు మనకి. సో రిజల్ట్ తర్వాత మళ్ళీ ఒకసారి మిమ్మల్ని ఇదే సీట్లో చూడాలని నేనైతే కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. రైట్. సో ఇప్పుడు కాసేపు తమిళనాడు దాటి బయటకు వద్దాం. ఇప్పుడు మీరంతా తెలంగాణలో అడుగు పెట్టారు. తమిళనాడుకి తెలంగాణకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది ఖచ్చితంగా. అక్కడ సింగం అన్నామలై కావచ్చు, ఇక్కడ కూడా ఆయనకు అదే రీతిలో ఫాలోయింగ్ అయితే కనిపిస్తోంది. సెల్ఫీలు ఫోటోల మీద ఫోటోలు అసలు ఊపిరాడకుండా చేస్తున్నారు. కానీ రాజకీయాలకు వచ్చేసరికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ అన్నామలై వచ్చి ఏం పని చేస్తాడు, ఏ రకంగా బీజేపీని గట్టెక్కిస్తారు? బ్రదర్ ఇక్కడ మేము చేసే పని ఆర్గనైజేషన్ వర్క్.
ఇక్కడ మేము ఒక లీడర్గాను ఒక స్టేట్ ప్రెసిడెంట్ గాను అయినా రాలేదు, ఎవరు రాలేదు. ఇక్కడ మేము ఒక కార్యకర్తగా వచ్చాం. యాజ్ ఎ క్యాడర్ వీ కేమ్ హియర్ అండ్ వీఆర్ వర్కింగ్ లైక్ ఎ క్యాడర్. క్యాడర్ ఏం చేస్తారు? స్టార్ క్యాంపెయినర్ కూడా కాదా? స్టార్ క్యాంపెయినరే. స్టార్ క్యాంపెయినర్ కాదని చెప్పలేము. ఈజ్ స్టార్ క్యాంపెయినర్ అక్రాస్ ద కంట్రీ. ఢిల్లీలో అతను స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు, మహారాష్ట్రలో స్టార్ క్యాంపెయినర్, కేరళలో స్టార్ క్యాంపెయినర్, ఆంధ్ర, తెలంగాణ అన్నింటిలో. మేం చేసేది చాలా డీప్ సోషల్ ఇంజనీరింగ్ నుంచి, సోషల్ మీడియా నుంచి, వార్ రూమ్. యూనో తమిళనాడు వార్ రూమ్ ఇస్ వన్ ఆఫ్ ద తెలంగాణలో అసలు ఆ స్థాయిలో ఎవరు లేరంటారు ఈ లెక్కన. అలా కాదండి, వాళ్ళు వచ్చారు కదా. మాకు ఎలక్షన్ జరిగినప్పుడు ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళు అందరూ అక్కడికి వచ్చారు కదా. ఇట్స్ లైక్ జాయింట్ ఎఫర్ట్స్. బీజేపీ ఇస్ ఏ నేషనల్ పార్టీ. సో ఎక్కడ నాలెడ్జ్ ఉన్నా కూడా అక్వైర్ చేసుకుంటారు. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ బీజేపీ. కానీ ఎందుకు ఆంధ్రాలో అడుగు పెట్టలేదు ఎక్కడ ఈ ఎలక్షన్స్లో? ఏదో ఒక స్టేట్ తీసుకున్నాం, ఆంధ్రాకి కర్ణాటక వాళ్ళు చేస్తున్నారు. లేదా అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది అని కదా? ఏమి అలా ఏమి ఇబ్బంది ఏముంది బ్రదర్? ఎందుకు ఇబ్బంది ఉంది? మీరు మార్నింగ్ నా ట్విట్టర్ వీడియో చూడండి ఎలా ఉందనేది. మీరు కాదు, మీ వరకు అన్నామలై వరకు ఓకే, మీ పార్టీ లైన్లో పెడతారు, పార్టీ ఏం చెప్తే చేస్తారు. కానీ నరేంద్ర మోదీ గారి మనసుకి ఎక్కడో జగన్మోహన్ రెడ్డి కూడా దగ్గర కాబట్టి అన్నామలైని అక్కడ దించలేదు. దించితే ఈయన ముక్కుసూడికి వెళ్ళిపోతాడు, దుల్లు కొట్టేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఫీలింగ్ తోటే దింపలేదని ఒక ప్రాపగాండ ఉంది. నిజమా కాదు? లేదు బ్రదర్, ఒక స్టేట్లో నుంచి వచ్చిన వాళ్ళు, ఒక స్టేట్ తెలంగాణని మేము మేనేజ్ చేసుకున్నాం. తమిళనాడులో నుంచి వచ్చి కార్యకర్తలు అందరూ తెలంగాణలో చేస్తున్నాం. మీరు వదిలితే మేము వెళ్ళి ఆంధ్ర చేస్తాం. కానీ ఒక స్టేటే చేసుకోవాలి కదా. లేదు, ఒక స్టేటే, అది పార్టీ బైలా అది. మాకు ఒక స్టేట్లో ఎలక్షన్ అయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక స్టేట్కే వెళ్తారు, అక్కడక్కడ స్ప్లిట్ అవ్వరు. ఎందుకంటే ఒక మేనేజ్మెంట్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఇవన్నీ ఒకటి అలానే ఉంటుంది మనకి. బట్ అటాక్ అంటే ప్రైమ్ మినిస్టర్ చేశారు కదండి జగన్మోహన్ రెడ్డిని. అటాక్ వచ్చినప్పుడు కూడా చేశారు. తమలపాకులతో కొట్టడం కాదు, అలా కాదండి. 2019 అలా కనబడుతుంది, తలుపు చెక్కతో కొట్టారు, ఇప్పుడు మాత్రం తమలపాకుతో. మీకు అలా కనబడుతుందండి. సి ఎనీ విచ్ వే కూటమి ఈజ్ గోయింగ్ టు ఫార్మ్ ది గవర్నమెంట్, అది అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఎక్కడ చూసినా కూటమి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, నరేంద్ర మోడీ గారు, ఇది మీకు ఎక్కడ చూసినా. అండ్ ఐఎమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ నారా లోకేష్ గారు. అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ కూటమి ఈస్ గోయింగ్ టు ఫార్మ్ ది గవర్నమెంట్. ఒక లూసర్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. సరే, మీరు ఎందుకు హైలైట్ చేయాలి? ఒక మనిషి పేరు చెప్తే కూడా అతనికి ఏదో క్రెడిట్ వస్తుంది, ఏదో ఒక మైలేజ్ వస్తుంది, అది కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదనేది బీజేపీ. సరే, మీరు నారా లోకేష్ ప్రస్తావన తీసుకొచ్చారు కదా, దాని మీద ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు మీరు అన్నామలైని దగ్గరగా చూసారు, ఆయనతో కలిసి పనిచేస్తున్నారు కదా. ఇప్పుడు ఆ తరహా క్యారెక్టర్ ఆంధ్రప్రదేశ్లో లోకేష్లో కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డిలో కానీ, లేదంటే పవన్ కళ్యాణ్లో కానీ ఎవరిలో కనపడతాం? నారా లోకేష్ గారితో ఐఎమ్ ఏబుల్ టు సీ దట్ ఆస్పిరేషన్. ఎందుకంటే ఆయన కూడా చాలా కష్టపడి పాదయాత్ర చేశారు. మేము 234 కాన్స్టిట్యున్సీస్ చేశాం. ఆయన దాదాపు 3,000 కిలోమీటర్ల మీద. ఆయన మధ్యలో చంద్రబాబు అరెస్ట్ వల్ల 4,000 చేరుకోలేకపోయారు. అందరూ కూడా చాలా సఫర్ అయ్యారు కదా. వాళ్ళ తండ్రి గారు ఏజ్ చూడాలి మీరు. అక్రమంగా తనని అరెస్ట్ చేశారు. 54 రోజులు హీ వాజ్ ఇన్ ప్రిజన్. ఇట్స్ నాట్ ఎ జోక్. సో హీ వెంట్ త్రూ లాట్ ఆఫ్ స్ట్రగుల్. ఎప్పుడు కూడా ఒక లీడర్ అండి ఒక స్ట్రగుల్లో నుంచే పుడతాడు. ఆ స్ట్రగుల్ విల్ మేక్ హిమ్ స్ట్రాంగ్. హీ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్లీ కనెక్టెడ్ టు పీపుల్. మీరు చూడండి, మంగళగిరిలో నారా లోకేష్ గారు 54,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాడు. ఎందుకు? మీరు 5,400 ఓట్లు డిఫరెన్స్లో లాస్ట్ టైం ఓడిపోయారు. ఈసారి మీరు చూడండి 54,000 ఓట్స్ డిఫరెన్స్తో ఈ విల్ విన్ 100%. ఐఎమ్ షూర్. ఎస్, మీరు అన్నామలై యాత్ర కూడా చేశారు కదా. ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఫర్ దట్. ఇన్ఛార్జ్ కదా. ఏంటి సార్ అసలు ఎలా ప్లాన్ చేసుకున్నారు? అంటే ఆ యాత్రకు ముందు, ఆ యాత్రకు తర్వాత అన్నట్టుగా ఆయన వచ్చినటువంటి పేరు ప్రతిష్ట, ఆయన ఎదిగిన విధానం కానివ్వండి, లేదంటే బీజేపీకి వచ్చిన మైలేజ్ కానివ్వండి, కొంచెం క్లియర్గా కనిపిస్తోంది. యాత్ర అనేది చాలా బెనిఫిట్ అయిందని చెప్పేసి అయితే అందరూ అనుకుంటున్నారు. ఎలా ప్లాన్ చేశారు? అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఏమి రాలేదా? ఇబ్బందులే కదా బ్రదర్. డిఎంకే రూల్ చేసే స్టేట్లో మేము ఆపోజిషన్ పార్టీ కూడా కాదు కదా. మేము విత్ 4 MLAs, ఏ పార్టీ కూడా ఇండియాలో ఇంతవరకు 4 MLAs పెట్టుకొని 3 to 4% ఓట్ బ్యాంక్ పెట్టుకొని ఒక యాత్ర అనేది చేయడం అనేది అసంభవం, చేయలేరు, కష్టం. అలాంటి పరిస్థితుల్లో అన్నామలై గారు నన్ను ఇంకొకరిని అపాయింట్ చేసి నన్ను కో ఇన్ఛార్జ్గా పెట్టారు. సో 234 కాన్స్టిట్యున్సీస్కి వెళ్ళాలి అనేది ప్లాన్ మనకి. సో 234 కాన్స్టిట్యున్సీస్ కవర్ చేయాలి, 1 year లోపల కవర్ చేయాలి. ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎక్కడ బ్రేక్ రాకూడదు.
హెల్త్ ప్రాబ్లం వల్ల హెల్త్ ప్రాబ్లం అనేది కామన్గా వస్తుంది బ్రదర్. ఎందుకంటే ఈ యాత్ర కంప్లీట్గా ఈజ్ డిఫరెంట్. మేము ఎక్కడ సెక్యూరిటీ పెట్టలేదు. ఈవెన్ దో మిస్టర్ అన్నామలై గారికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటే కూడా మీరు యాత్ర మొత్తం చూడండి, గన్మెన్లు ఎక్కడ మీకు కనబడరు, చాలా డిస్టెన్స్లో వస్తుంటారు, ఎక్కడ కనబడరు. ఎవరిని మేము కంట్రోల్ చేయలేదు. ఒక స్ట్రక్చర్డ్గా ఒక లీడర్ మాత్రం ముందర నడిచి వస్తారు, మిగతా అందరూ వెనక వస్తారు. అలా ఉండదు, క్లమ్సీగానే ఉంటుంది. అండ్ యూ వాంట్ టు డూ ఇట్ లైక్ దట్. యూ వాంట్ టు ఫీల్ ద పీపుల్ కనెక్ట్. అండ్ సక్సెస్ఫుల్గా 108 daysలో వీ కవర్డ్ 234 కాన్స్టిట్యుయెన్సీస్. బట్ ఇట్ టుక్ 1 year. మధ్యలో రెయిన్స్ ఉంటాయి, ఫ్లడ్స్ వచ్చాయి, తుఫాన్లు, ఇలా చాలా ప్రాబ్లమ్స్. అండ్ హీ ఫేస్డ్ హెల్త్ క్రైసిస్ పర్సనలీ. ఈజ్ లంగ్ గాట్ ఇన్ఫెక్టెడ్. బికాస్ మీకు అన్నీ కూడా మేము చాలా ప్రైమ్ లొకేషన్స్లో పెట్టాం వాకింగ్. ట్రాఫిక్ కంట్రోల్ చేయలేదు. మేజర్ బ్రదర్, ఇన్ ఆల్ 108 days ఎక్కడా కూడా ఒక్క దగ్గర ఒక చిన్న డిస్టర్బెన్స్ పబ్లిక్ అనేది లేదు. ఒక్క పోలీస్ కంప్లైంట్ రిజిస్టర్ అవ్వలేదు. ఎవరో వచ్చి ఇక్కడ ఇది చేశారు, ఆడవాళ్ళని హర్ట్ చేశారు, అది ఇది ఎక్కడ జరగలేదు. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాత్ర ఇన్ ద ఎంటైర్ కంట్రీ. మరి అలా జరిగినప్పుడు, అలా చేసినప్పుడు ఇంక ఇబ్బందులు, గవర్నమెంట్ నుంచి ఇబ్బందులు ఏముంటాయి మీకు? అది ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి కదా బ్రదర్. ఎలా అంటే సాఫీగా జరిగింది అన్నారు కదా మీరు. మీకు చెప్తాను ఒకటి. Day 1 నుంచి Day 108 వరకు ఎక్కడా కూడా కరెంట్ లేదు. ఓకే. మేము యాత్ర చేసే రోజు ఆ టైం కరెంట్ ఆఫ్ చేస్తారు. కరెంట్ అనేది ఉండదు. పర్మిషన్ ఇవ్వరు. నా మీద 3 కేసులు ఉన్నాయి యాత్రలో. దేనికి? పర్మిషన్ లేకుండా తీసుకెళ్ళాను అన్నామలై గారు. నేను ఇంకెన్ని కేసులు రిజిస్టర్ చేసేదో తెలియదు, ఎప్పుడు వస్తాయో తెలియదు. అవి ఎఫ్ఐఆర్ అయ్యింది చెప్తున్నాను నేను. ఎఫ్ఐఆర్ అవ్వకుండా ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. అవి సిఎస్ఆర్ వేసి ఎన్ని పెట్టారో తెలియదు. లాస్ట్ మినిట్లో పర్మిషన్ క్యాన్సిల్ చేస్తారు. జనాలు వచ్చేస్తారు, అన్నీ జరుగుతాయి, లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేస్తారు. సిటీలో ఒక్క దగ్గర కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదు. బట్ సమ్హౌ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. ఒక షార్ట్ డిస్టెన్స్ పెట్టుకొని ఏదో చేసాం. ఏ సిటీలో కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదు. భయం. ఎంతవరకు వెళ్ళారు పోలీసులు, మేము ఈ జనాలు మేము కంట్రోల్ చేయలేము స్వామి అని చెప్పారు. పబ్లిక్గా ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. దట్స్ ఏ సక్సెస్ ఫర్ అవర్ యాత్ర. పోలీస్ ఓపెన్గా వచ్చి మా వల్ల కాదు, మేము చేయలేము, ఇంత కంట్రోల్ చేయలేకపోతున్నాము. కమిషనర్, డీజీపీ వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. దట్స్ ఎ బిగ్ సక్సెస్. రెండోది, మా క్యాడర్స్ని పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే, అన్నామలై గారు ఈరోజు రారు రూట్లో, డైవర్ట్ చేయటం, ఇక్కడ మీరు నిలబడుకోకూడదు, 10 కిలోమీటర్ల ముందు నిలిపేస్తారు బ్రదర్. జనాలు రాలేరు. ఇప్పుడు ఒక రూట్ అంటే ఎక్కడెక్కడో విలేజెస్లోంచి రావాలి. వాళ్ళు పాపం మేము 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు నడిస్తే వాళ్ళు 10 కిలోమీటర్ల నుంచి నడిచి రావాలి. వాళ్ళు యాత్ర చేశారు. ఎవరు? పబ్లిక్ కూడా యాత్ర చేశారు. దీన్ని ఎంటైర్ ఈ స్ట్రెచ్లో పబ్లిక్ కూడా వాకింగ్ చేశారు. అంతెందుకు, మా నేషనల్ ప్రెసిడెంట్ నడ్డా గారు వచ్చినప్పుడు 200th కాన్స్టిట్యుయెన్సీకి ఆయన వచ్చారు, స్పెషల్ గెస్ట్. కరెంట్ ఆఫ్ చేశారు. ఆయన కూడా ఇలాంటి 2 లైట్లు పెట్టుకొని మేము నడిచి వచ్చాం రోడ్లో. అది పరిస్థితి. ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ ఎన్ ఎమర్జెన్సీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇన్ తమిళనాడు. యాత్ర స్టాప్ చేయాలని నన్ను 22 రోజులు పెట్టారు జైల్లో. 3 నెలలు పోలీస్ స్టేషన్లో సైన్ చేశాను. మార్నింగ్ సైన్ చేస్తాను, మళ్ళీ ఈవినింగ్ యాత్రకి వెళ్ళి మళ్ళీ 200 కిలోమీటర్లు ట్రావెల్ చేసి నైట్ వస్తాను. ఇలా 3 నెలలు చేశాను బ్రదర్. కష్టాలు మాత్రమే చూసాం. అందువల్ల ఫలితం ఖచ్చితంగా ఉంటుంది అనేది నా నమ్మకం. సో దీని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ నరేంద్ర మోదీ కూడా తీసుకున్నట్టు కనిపిస్తుంది కదా? 200% బ్రదర్. ఆయన ఒకే నెలలో 2-3 సార్లు వచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలాసార్లు వచ్చారు. ఆల్మోస్ట్ 10-15 సార్లు మాట్లాడారు అన్నామలై గారితో. నన్ను పర్సనల్గా అప్రిషియేట్ చేశారు. లాస్ట్ రోజు ఈ పర్సనలీ అప్రిషియేటెడ్ మీ, ప్యాటెడ్ మీ. 4 సార్లు భుజం మీద చేసి చాలా ఎఫర్ట్ ఇచ్చావని చెప్పారు. అండ్ నరేంద్ర మోడీ గారు ప్లస్ అమిత్ షా గారు కూడా ఇనాగరల్కి ఆయనే వచ్చారు. మేము చెప్పాం, మీరు ఇనాగరల్కి వద్దు సార్, మీరు 100th కాన్స్టిట్యున్సీకి రండి, అది కరెక్ట్గా ఉంటుంది, సెంచరీ కొట్టేప్పుడు మీరు వస్తే బాగుంటుంది అంటే ఆయన చెప్పారు, కాదయ్యా మీరు 100th కాన్స్టిట్యున్సీ రీచ్ అవ్వాలంటే ఫస్ట్ కాన్స్టిట్యున్సీకి నేను రావాలి, అది పాలిటిక్స్ అని చెప్పి ఆయనే వచ్చి ఇనాగ్రేట్ చేశారు రామేశ్వరంలో. ఓకే. విత్ హ్యూజ్ క్రౌడ్, 45,000 పీపుల్ జాయిన్ ఫస్ట్ డే యాత్ర. సో ఆయన వచ్చేసారు. నేను అన్నామలై గురించి కొన్ని విషయాలు విన్నాను సార్. ఇప్పుడు ఆయన ఆంధ్రతో కూడా, అంటే సౌత్ ఇండియాలో అన్నిటితో బాగా మంచి సంబంధాలు ఉన్నాయని, ముఖ్యంగా రాజకీయ పరిణామాల విషయానికి వచ్చినట్లయితే చంద్రబాబు అరెస్టు సందర్భంలో లోకేష్ అమిత్ షాని కలవటానికి
అంతకుముందు ఫోన్లో మాట్లాడినా కానీ ఆ తర్వాత మధ్యలో 30 రోజుల తర్వాత అమిత్ షా అపాయింట్మెంట్ దొరకటం వెనక కూడా ఈయన హస్తం ఉంది అనేటువంటి మాట కూడా బలంగా అనిపిస్తుంది. నిజమే? బేసికలీ వీఆర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్. నాకు నారా లోకేష్ గారు ఫ్రెండ్ అంటే అన్నామలై గారికి ఫ్రెండ్, అన్నామలై గారికి ఫ్రెండ్ అంటే ఇంకా అందరికి ఫ్రెండ్స్ అన్నట్టే లెక్క. నారా లోకేష్ గారు అనేది చాలా కష్టపడ్డారు ఆ టైంలో. తన తండ్రి గారికి ఏజ్ ఏంటి, అతనికి ఫుడ్ హ్యాబిట్స్, అతనికి మెడిసిన్స్ ప్రాపర్గా వెళ్ళాలి. అందువల్ల అన్నామలై గారు ఆయన మాట్లాడింది వాస్తవం, నిజమే, దాంట్లో ఏం ఇది లేదు. కోర్స్ లోకల్ లీడర్స్ తమిళ, ఇక్కడ తెలంగాణ, ఆంధ్రాలోంచి దే ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. మేము సపోర్ట్ ఇచ్చాం. ఆబ్వియస్లీ వీ విల్ సపోర్ట్ హిమ్. అపాయింట్మెంట్ ఇప్పించారా? సపోర్ట్ ఇచ్చాం. అది మీరు ఎలానో తీసుకోండి, దాంట్లో మేము అర్థం చేసుకుంటాం, మీరు ఎలానో తీసుకోండి. బట్ వీ సపోర్టెడ్ హిమ్ అండ్ వీ విల్ సపోర్ట్. నారా లోకేష్ గారికి ఒక స్పెషల్ మాకు బాండింగ్ ఉంది, మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. మరి అది పవన్ కళ్యాణ్తో ఆయన కూడా మీకు తెలుసు కదా? పవన్ కళ్యాణ్ గారు మాకు పెద్ద పరిచయం లేదు బ్రదర్. నాకు అన్నామలై గారు తెలుసా ఏం తెలియదు పర్సనల్గా, బట్ మాకు పెద్ద పరిచయం ఏం లేదు, ఇప్పటివరకు లేదు. ఆయన పాలిటిక్స్ కూడా చూస్తున్నారు, ఫ్యాన్ బ్రదర్, ఆయన కష్టపడే విధానం చూస్తున్నారు బ్రదర్. నేను ఆయన ఫ్యాన్. ఓకే, ఐఎమ్ హిస్ ఫ్యాన్ బ్రదర్. ఆయన గురించి మొన్న కూడా మా టీంలో ఉన్న వాళ్ళకి ఇక్కడే చెప్పాను నేను, ఒకసారి వెళ్ళి తను చూడాలయ్యా. నేను ఎప్పుడు ఎవరిని చూడాలి నేను అనుకోలేదు. ప్రైమ్ మినిస్టర్ గారిని 5-6 సార్లు కలిసిన తర్వాత ఎవరిని కలవాల్సిన అవసరం నాకు లేదు, పర్సనల్గా మాత్రం నాకు లేదు. అన్నామలై గారి టీంలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్గా ఉండి మనం ఇంకొకరిని కలవాల్సిన అవసరం నాకు మాత్రం లేదు. కానీ నాకు ఇద్దరిని కలవాలని నాకు ఎప్పుడు ఇష్టం. ఒకటి మన చిరంజీవి గారిని, అది కలిశాను నేను. ఐ వాజ్ సెంట్రల్ మినిస్టర్గా అడ్వైజర్గా ఉన్నాను నేను, అప్పుడు అతన్ని కలిశాను ఇక్కడ హైదరాబాద్లోనే. రెండోది పవన్ కళ్యాణ్ గారిని కలవాలని. మేబీ ఇట్ విల్ హ్యాపెన్. వదలలేదు, తెలంగాణ నుంచి మమ్మల్ని వదలలేదు, వదిలింటే వెళ్ళి కలిసేవాడిని అక్కడ. ఆయన పాలిటిక్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా పవర్ఫుల్ బ్రదర్, హైలీ కమిటెడ్ బ్రదర్. పర్ డే ఇస్ ఇన్కమ్ సినిమాలో ఐ థింక్ ఈజ్ 5 crores ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆయన కాల్ షీట్కి పర్ డే ఇన్కమ్ 5 crores. ఎవరు వదులుకుంటారు? మీరు చెప్పండి, ఎవరిని వదులుకుంటారా? మీరు వదులుకుంటారా? రాజకీయం ఎంత కష్టం అందరికీ తెలుసు, ఎన్ని అవమానాలు చూడాలో మీకు తెలుసు. పర్సనల్ లైఫ్ని డ్రాగ్ చేస్తారు, క్యారెక్టర్ని స్పాయిల్ చేస్తారు, హర్ట్ చేస్తారు. మన మూవీస్ రన్ చేయకుండా చూసుకుంటారు, అన్నీ చేస్తారు పాలిటిక్స్లో. అవన్నీ వదిలి జనం కోసం ఒక మనిషి వస్తున్నారంటే హీ విల్ బికమ్ సంథింగ్ వెరీ బిగ్ బ్రదర్. మీరు చూసేది చాలా తక్కువ, సక్సెస్ అవుతారా? చాలా పెద్ద లెవెల్లో వస్తారు. మీరు చెప్పాను కదా, మీరు ఇప్పుడు చూడటం చాలా తక్కువ. హీ విల్ బికమ్ ఈవెన్ మచ్ మోర్ బిగ్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ నరేంద్ర మోడీజీ. సో అదే సక్సెస్ అనే విషయానికి వచ్చినట్టయితే మీరు అద్భుతంగా సక్సెస్ అవుతారంట. కానీ ఎందుకు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఆయన సక్సెస్ని కొంతవరకు అడ్డుకుంటుందనే ఒక అభిప్రాయం ఉంది కదా. ఇప్పుడు ఆయనకి అంతకుముందు 24 సీట్లు వచ్చాయి, ఇంకా బీజేపీ వస్తున్న కారణంగా ఇంకా తాను త్యాగం చేసి 2-3 సీట్లు వదులుకోవాల్సిన పరిస్థితి 21కి వచ్చాడు. బీజేపీ కోసం చాలా తగ్గుతున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి 0.83% ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటు బ్యాంక్ ఉన్నటువంటి బీజేపీకి అన్ని సీట్లు ఇవ్వటం ఏంటనే ఒక చర్చలోంచి పాపం అన్ని త్యాగాలు తానే వేసుకొని అన్ని నందులు తానే పడి ఇప్పుడు అందరినీ మోస్తున్నాడనే ఒక ఫీలింగ్ కలుగుతుందా? మీకు ఒక విషయం ఎగ్జాంపుల్ చెప్తాను బ్రదర్. తమిళనాడులో మీకు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఓ పన్నీర్సెల్వం అనే నేమ్ తెలుసు కదా మీకు? తెలుసు. జయలలిత గారి మోస్ట్ ట్రస్టెడ్ పర్సన్. 3-4 times ఆమె జైలుకి మిగతా అలాంటి పరిస్థితుల్లో మోస్ట్ ట్రస్టెడ్ పర్సన్ ఎవరు? అతన్ని పెట్టేసిపోద్ది ఎక్కడ? సీఎం చైర్లో ఉండి. రిటర్న్ రాగానే, జైల్లో నుంచి రాగానే నెక్స్ట్ మినిట్ ఈ విల్ రిజైన్. ఎవరిస్తారండి? ఎవరు ఇచ్చారు చెప్పండి సీఎం చైర్? అలా ఎవరు? అలాంటి నమ్మకమైన మనిషి. అతన్ని ఏడీఎంకే నుంచి బయట నెట్టేశారు. ఆయనకు అండగా ఉన్న ఒకే ఒక్క మనిషి ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. పార్టీ బయట నెట్టేసింది అతన్ని, ఏం లేకుండా చేశారు ఎడపాడి పళనిస్వామి గారు. కానీ ఒక్క మనిషి చేయవదలలేదు. ఇప్పుడు సెపరేట్గా ఒక సింబల్ అతనికి ఇచ్చి ఆయన కంటెస్ట్ చేపిస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. బికాస్ హీ వాంట్ టు ఎలివేట్ హిమ్ టు ద నేషనల్ లెవెల్. అలా పవన్ కళ్యాణ్ గారిని మీరు తక్కువ అంచనా వేయొద్దు. ఆయనకి డైరెక్ట్ బ్లెస్సింగ్స్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిది ఉంది. అందుకే నన్ను 5 ఏళ్లలో ఒక్కసారి అపాయింట్మెంట్ ఇచ్చింది పాపం. మీకు తెలియదు బ్రదర్, అన్ని ప్రెస్కి తెలియాలని ఎందుకు అనుకుంటారు? మేము 10 సార్లు మీట్ అవుతాం, మీకు తెలియాలా? 1000 సార్లు మాట్లాడుకుంటాం, మీకు తెలియాలా? పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రిని కలిసినా మరొకరిని కలిసినా డైరెక్ట్ గా వచ్చి మాట్లాడతాను, కలిసానని చెప్తారు. ఈజ్ పొలిటీషియన్ బ్రదర్, అది మీరు మర్చిపోకూడదు. ఆ పాలిటిక్స్ లో చాలా ఇంపార్టెంట్ సీక్రసీ, చాలా ఇంపార్టెంట్ సీక్రసీ. దొడ్డిదారిని కలిసారంటారు. మీరు ఎలా అనుకోండి బ్రదర్, దొడ్డిదారి పిఎంఓకి ఉండేది ఒక ఎంట్రన్సే,
మీరు అది ఎలా అనుకున్న మీ ఇష్టం. మీడియా ఎంట్రన్స్ నుంచి ఒక్కసారి మాత్రం పాప అపాయింట్మెంట్ ఇచ్చారు. అది మీకు ఎలా తెలుసు? మీకు ఎలా తెలుసు? 1000 సార్లు 1000 పొలిటీషియన్ నేను చాలా మందిని అన్నామలై గారు చెప్తే చాలా మందిని వీళ్ళు కలుస్తాను, మీకు చెప్పను. నా ఫ్లైట్ టికెట్ కూడా మీకు తెలియదు. నాకు తెలుసు మీరు ఐఎస్లు పెట్టుకుంటారు స్టేట్లలో. మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళంగానే అక్కడ నుంచి మీకు సీఎంకి ఫోన్ చేస్తారు, ఇక్కడ వచ్చారండి, ఇక్కడ కలుస్తున్నారండి అని. నేను నారా లోకేష్ అయినా చంద్రబాబు నాయుడు గారిని అయినా 10 సార్లు కలిసి ఉంటాను. మీకు తెలియాలని రూల్ ఏమన్నా ఉందా? లేదు కదా. సరే, ఆ విషయానికి వద్దాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి 0.83 0.83% ఉన్నటువంటి ఓటు బ్యాంక్కి మీకు 10 సీట్లు 6 ఎంపీ సీట్లు అవసరమా అనేటటువంటి కామెంట్ వస్తుంది కదా, దాన్ని ఎలా సమర్థిస్తారు? తమిళనాడులో మాకు 2 నుంచి 3 ఉండింది పర్సంటేజ్. ఇప్పుడు తమిళనాడుని ఆంధ్రప్రదేశ్ ఎలా పోలుస్తారు సార్? అంతా ఒకటే కదా. అదేమన్నా ఆఫ్ఘనిస్తాను, ఇదేమన్నా యుఎస్ఏనా? పక్కన ఉండే స్టేటే కదండి. జనాలు ఒకే కల్చరే కదా. ఎందుకు మీరు అలా? ఎన్టీఆర్ గారు అక్కడ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఎన్టీఆర్ గారు చెప్పి ఎంజీఆర్ స్టార్ట్ చేశారు, ఎంజీఆర్ గారు చెప్పి ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నారు. దీంట్లో ఏముంది? అంతా ఒకే కమ్యూనిటీగా ఉన్న వాళ్ళమే కదండి. మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్ ఎక్కడెక్కడ ఉందా? లేదు కదా. కరెక్ట్. కల్చర్ ప్రకారంగా తమిళనాడులో ఎదుగుతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఎదగలేదని మీరు అనుకుంటున్నారు బ్రదర్. ఎదిగింది బ్రదర్, ఎదగలేదని మీరు అనుకుంటున్నారు. ఇట్స్ యువర్ పర్సెప్షన్. ఓకే, ఎదిగింది కాబట్టి బీజేపీ మా కూటమిలో రావాలని అనుకున్నారు అందరూ. అనుకోలేదా? జగన్ 4 సార్లు పోలేదా ఢిల్లీకి? కూటమి ఓకే, కానీ ఇప్పుడు మీకు ఇచ్చిన 10 సీట్లలో ఏ సర్వే తీసుకున్నా 3 సీట్లకు మించి గెలిచే పరిస్థితి లేదంటున్నారు. సర్వేలు మేము నమ్మం బ్రదర్. నమ్మరా? నమ్మం. సర్వేలు మేము ఎప్పుడు నమ్మం. సర్వే మాకు అవసరం లేదు. జనాలు సర్వే ఇస్తారు, ఆ సర్వే మాకు రిజల్ట్ ఇస్తుంది. మీరు ఇచ్చే సర్వేలు మేము ఎప్పుడు నమ్మం. మీ సర్వేలు కింద వేరే కాపీ ఉంటుంది మాకు తెలిసేది. ఓకే, ఆ పర్సెప్షన్ పాలిటిక్స్ మేము ఎప్పుడు నమ్మం. జనాలకి నేను మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను బ్రదర్, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నరేంద్ర మోదీ. ఇంకేంటి బ్రదర్, అయిపోయింది అంతే. బీజేపీ ఎదుగుదల గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పండి? నరేంద్ర మోదీ నేను ఎలా చెప్పానంటే, రోజుకు 100 సర్వేలు చూస్తుంటాను, అన్ని బీజేపీ అని వస్తున్నాయి. ఎన్డీఏ ఈసారి ఖచ్చితంగా గట్టిగా కొడుతుందని చెప్పేసి అందరూ చెప్తున్నారు. అన్ని వైపుల నుంచి ఏదో సమాచారం వస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు రారు అని చెప్పి 2019లో ఇవ్వలేదా సర్వేలు? ఎన్ని సర్వేలు ఇచ్చారు? అన్ని సర్వేలు రాంగ్ అయ్యాయి. ఇప్పుడు మేము 400 అంటున్నాము, మీరు ఏమంటున్నారు? 250 270 దాటని మీరు అంటున్నారు. మేము 400 దాటుతామని మేము అంటున్నాము. ఇప్పుడు కూడా మీకు అదే కాన్ఫిడెన్స్ ఉంది? డౌటా మీకు డౌటా? సరే, ఈ విషయంలో కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం కూర్చుంది. ఏం ప్రాబ్లం లేదు బ్రదర్. యు ఆర్ ఆల్వేస్ ఇన్వైటెడ్ టు తమిళనాడు ఆర్ వెన్ ఎవర్ ఐ కమ్ టు హైదరాబాద్ ఐ గివ్ ఇంటర్వ్యూ టు. 400 అనేది తగ్గే ప్రసక్తే లేదు. 100% కొడతాం. సరే, ఓకే. సరే, మీ లెక్కలన్నీ కాసేపు పక్కన పడదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్టయితే మీకు అనుబంధం ఉంది కాబట్టి ఆఖరి ప్రశ్న అడుగుతున్నాను. అన్నామలై లాంటి క్యాండిడేట్ని, ఒక లీడర్ని ఆంధ్రప్రదేశ్లో ఎందుకు బీజేపీ తయారు చేసుకోలేకపోతుంది? తమిళనాడులో మీరు చెప్పారు 3-4% ఉన్నది కాస్త ఇప్పుడు 4 ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు కాస్త ఈరోజు 20% మేము వస్తున్నాం, మా ఓట్ బ్యాంక్ పెరిగిందని చెప్పేసి మీరు అంటున్నారు. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ కనపట్టలేదు? ఎందుకు బ్రదర్? అద్భుతమైన లీడర్స్ ఉన్నారు ఆంధ్రాలో. ఎవరున్నారు చెప్పండి, 4 పేర్లు. మీరు వెంకయ్యనాయుడు గారు డెవలప్ చేయలేదు ఆ పార్టీని. ఆ రోజుల్లో ఆ కథ వేరు కదండి. ఏ కథ అయినా ఒకే కథే బ్రదర్. కథలు మారవు, కంటెంట్ మారచ్చు, కథ ఏం మారదు, సేమ్ కథే. ఇప్పుడు బీజేపీ మీరు చెప్పారు కదా, బీజేపీకి ఇప్పుడు ఇన్ని సీట్లు ఎందుకని, ఎలా వచ్చాయి అన్ని సీట్లు? వాళ్ళు పర్ఫామ్ చేశారు కాబట్టే వచ్చాయి. మేడం పురంధేశ్వరి గారు, వెన్ ఐ వాజ్ అరెస్టెడ్ షీ వాజ్ సెంట్ టు కన్సోల్ మై ఫ్యామిలీ ఇన్ చెన్నై. షీ కేమ్, ఆమె వచ్చి యాజ్ ఎ లీడర్ షీ కన్సోల్ మై ఫ్యామిలీ. షీ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రాడనరీ వర్క్ బ్రదర్. వాట్ ఆర్ యూ సేయింగ్? యు ఆర్ ఆల్ ఇన్స్పైర్ ఆఫ్ హర్ వర్క్. ఎంత అద్భుతంగా కూటమి ఫామ్ అయింది. ఇట్ ఈస్ నాట్ హర్ ఎఫర్ట్స్, ఆఫ్ కోర్స్ ఇట్స్ హర్ ఎఫర్ట్స్. కూటమికి కానీ సొంత బలం కూడా కావాలి కదా. ఎప్పుడు కూటమేనా? సొంత బలం లేకుండా ఎందుకు? సొంత బలం లేకుండా ఎలా ఇన్ని సీట్స్ వస్తాయి బ్రదర్ కూటమిలో? రౌడీ మామూలు అంటున్నారు. ఏం మామూలు? రౌడీ మామూలు. కొత్తగా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి, చంద్రబాబు నాయుడు గారిని ఎవరు అరెస్ట్ చేశారనేది లోకానికి తెలుసు. సరే, దాని వెనక ఉన్నటువంటి హస్తాల గురించి మేము ఎంత సపోర్ట్ చేశామనేది అందరికీ తెలుసు. నా రిలేషన్షిప్ విత్ దెమ్ చెప్పాను, అన్నామలై గారి రిలేషన్షిప్ చెప్పాను, మిగతా లోకల్ లీడర్స్ అమిత్ షా గారిని వెళ్ళి తీసుకెళ్ళి నారా లోకేష్ గారిని వెళ్ళి కలిసింది చెప్పాను, అన్నీ చెప్పాను కదా. పవన్ కళ్యాణ్ నిన్నగాక మొన్నే చెప్పాడు, పొత్తు కోసం నేను ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకుని అర్ధగంట సేపు వదలలేదని చెప్పేసి. దేశం కోసం బ్రదర్, పొత్తు కోసం చెప్పలేదు.
దేశం కోసం. సార్ ఆయన బ్రదర్, పొత్తు నేను కోసం తమిళనాడులో ఉన్నానని చెప్పి మీరు ట్విస్ట్ చేయొద్దు. ఐఎమ్ యాక్టివ్ ఫాలోవర్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ పాలిటిక్స్. దట్టు ఎస్పెషలీ వెన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మాట్లాడితే ఐ లిజన్ టు దెమ్. ఇక్కడ కేసీఆర్ గారు మాట్లాడితే ఐ లిజన్ టు దెమ్. అండ్ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో నాకు తెలుసు. అందువల్ల పొత్తు కోసం చెప్పలేదు, దేశం కోసం. ఇండివిజువల్ ఈగోస్, ఇండివిజువల్ గ్రీడీనెస్ అవన్నీ పక్కన పెట్టి దేశం కోసం మనం ఒకటిగా పోరాడాలి, ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలి అనేది తన పాయింట్ ఆఫ్ నరేంద్ర మోడీకి అసలు ఈ పొత్తు ఇష్టమేనా? అమిత్ షాకి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అయితే కొంత సమాచారం ఉంది. ఆయన మనస్ఫూర్తిగా నరేంద్ర మోదీ వచ్చారంటారు, నిజం చెప్పండి మీరు. మనస్ఫూర్తిగానే కదా వచ్చారు. ఆయన వేరే ఎవరన్నా షాడో పంపించారా, రోబోని పంపించారా? నరేంద్ర మోడీ గారే కదండి వచ్చింది ఇన్ని క్యాంపెయిన్స్కి. దాదాపు 5 సార్లు 10వ సారి వస్తున్నారు అనుకున్న ఆంధ్రప్రదేశ్కి. ఆయనకి ఏమండి ఒకటి చెప్తాను నేను, నరేంద్ర మోడీ గారికి ఒకటి చెప్తానండి, అగ్రెసివ్గా ఇప్పుడు లేరు కదా బ్రదర్. నరేంద్ర మోడీ గారికి ఇంట్రెస్ట్ లేదంటే ఆ పని జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఇండియాలో, వరల్డ్లోనే ఏది జరగదు బ్రదర్. ఇండియాలో ఎలా జరుగుతుంది, అది బీజేపీలో ఎలా జరుగుతుంది? వితౌట్ హిస్ కన్సర్న్, వితౌట్ హిస్ ఎఫర్ట్స్ ఆర్ వితౌట్ హిస్ గ్రీన్ సిగ్నల్ నథింగ్ విల్ మూవ్ బ్రదర్. యుఎస్లో ఏం జరుగుతుందో ఈయన డిసైడ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి, యుఎన్లో ఏం జరుగుతుందో ఈయన డిసైడ్ చేస్తున్నారు, బీజేపీలో ఏం జరుగుతుందో ఇంకొకరు డిసైడ్ చేస్తారా? ఆబ్వియస్లీ వితౌట్ హిస్ కన్సర్న్ నథింగ్ విల్ హ్యాపన్ బ్రదర్, నథింగ్ విల్ హ్యాపన్. ఆంధ్రాలో కానీ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ లేదా రేపు తమిళనాడులో కానీ ఏది గెలిపిస్తుంది అంటారు? ఎందుకంటే రామ మందిరం కట్టాం, అది దక్షిణాదికి ఏం పెద్దగా ఇంపాక్ట్ చూపించే అవకాశం లేదు, ఉత్తరాదినే అక్కడ కూడా పెద్దగా దాని ఎఫెక్ట్ ఏం కనిపించట్లేదు అనేది కూడా ఒక మాట అయితే వినిపిస్తుంది. సో రామ మందిరానికి అసెప్ట్ తీసి పక్కన పెడితే అది కాకుండా ఇక్కడ మిమ్మల్ని గట్టెక్కించేది ఏంటి బ్రదర్? ఎనీ స్టేట్, నేను తమిళనాడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను బికాస్ ఐ హ్యావ్ డేటా విత్ మీ. 80% ఆఫ్ తమిళనాడు పాపులేషన్, 80% ఆఫ్ తమిళనాడు పాపులేషన్ ఆర్ ది బెనిఫిషరీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ స్కీమ్స్. ఐ థింక్ ద సేమ్ అప్లికబుల్ టు మన ఆంధ్రాకి, తెలంగాణకి ఆర్ ఎనీ అదర్ స్టేట్. ఐ హోప్ యూ వోంట్ డిఫర్ విత్ మీ. కరెక్ట్? అది గెలిపిస్తుంది బ్రదర్. ఇక్కడ మేము రిలీజియస్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం మాకు లేదు, టెంపుల్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం మాకు లేదు. మేము చెప్పేది రామ మందిరం అఫ్కోర్స్ మేము కట్టింది, మేమే కదా కట్టింది, అది మేమే కదా కట్టింది. వేరే ఎవరన్నా కట్టారా? ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారా, పాకిస్తాన్ నుంచి వచ్చారా? కానీ బీజేపీ ఆ విషయంలో కొంత రియలైజ్ అన్నట్టు కనిపిస్తుంది కదా ఈసారి. రామ మందిరం మన పూర్తిగా గట్టెక్కించలేదు కాబట్టి దాన్ని కూడా ప్రస్తావిస్తూ మిగతావన్నీ తెస్తాం అనే రీతిలో 80% బెనిఫిషరీస్ ఉన్నారు బ్రదర్. ఈరోజు మీకు జల్ జీవన్ స్కీమ్ ఏంటది? ట్యాప్ వాటర్. అవును. మీ మదర్, మా మదర్, ఐ స్టిల్ రిమెంబర్ అట్లీస్ట్ 1 కిలోమీటర్ వాక్ చేసి ఉంటారు. నేను కూడా వెళ్ళినోడిని. మరి ఇప్పుడు మీ ఇంటికి వస్తుంది ట్యాప్ వాటర్, వదులుకుంటారా? ఎప్పుడు అది ఎవరిస్తున్నారో తెలియదా జనాలకి? మీరు స్టిక్కర్ వేసుకోవచ్చు. డిఎంకేకి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి స్టిక్కర్ వేసుకునే అలవాట్లు బాగుంది. ప్రింటింగ్ ప్రెస్ రన్ చేస్తారు, ఇద్దరు ఫోటోలు పెట్టుకుంటారు. అది మాకు అవసరం లేదు, జనాలకు తెలుసు. సోషల్ మీడియా ఈజ్ వెరీ పవర్ఫుల్ టుడే, యూట్యూబ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ టుడే. కమ్యూనికేషన్ ఈజీగా వెళ్ళిపోతుంది ఎవరు చేస్తున్నారని. మీకు ఎక్కడన్నా నరేంద్ర మోడీ గారికి నెగటివ్గా ఎక్కడన్నా ఒక్క క్యాంపెయిన్ జరిగిందా ఇప్పుడు సౌత్ ఇండియాలో ఈ ఎలక్షన్లో? చెప్పండి. చేయలేకపోతున్నారు కదా. దట్ మీన్స్ పీపుల్, పబ్లిక్ ఆర్ విత్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ ఆర్ విత్ బీజేపీ ఆర్ విత్ లోకల్ లీడర్స్. ఎందుకని తెలంగాణలో కూడా అలా జరగట్లేదు అంటారు? మీరు చెప్పింది మంచి పాయింట్. అది తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ ఆ స్థితిలో లేదు కాబట్టి బీజేపీనే గట్టిగా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేయాలి. కానీ ఎందుకో అంతగా చేస్తున్నట్టు కనిపించట్లేదు. ఎందుకని? ఏమన్నా లాలుచి ఉందా? కొన్ని సీట్లు ఏమన్నా మీకు ఎందుకు బ్రదర్? ఎక్కడ చూసినా మీరు ఈ ఇండైరెక్ట్ బాండింగ్ల గురించే మాట్లాడుతున్నారు. మల్కాజ్గిరి, చేవెళ్ళ వీటన్నిటిని చూస్తుంటే ఎవరు గెలుస్తారంటే కళ్ళు మూసుకొనైనా సరే బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే లాలుచేయండి, రేవంత్ రెడ్డితో లాలుచేయండి. అందరం మేము చేసుకున్నాం. 400 సీట్లు మేము పెట్టుకున్నామా? ఇండైరెక్ట్ గా తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను సార్. అది తెలంగాణ సెపరేట్ కాదు కదా. ఏమంటే ఇండివిజువల్గా మేము గెలుస్తామంటే మీరు ఆయన రేవంత్ రెడ్డితో టచ్ ఉందా, వీళ్ళతో టచ్ మాకెందుకని? రేవంత్ రెడ్డి మీరు కామెంట్ చేయకపోతే అనుమానం వస్తుంది మాకు. ఎందుకు చేయలేదు కామెంట్? ఏం అంతగా చేయట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా కేసీఆర్ తిట్టినట్టుగా మోడీని తిట్టట్లేదు. మోడీని తిట్టట్లేదు. మోడీ గారు రేవంత్ రెడ్డి తిట్టట్లేదు. ఇప్పుడు బండి సంజయ్ మీరు చెప్పేది ఎలా ఉందంటే రేవంత్ రెడ్డి స్పోక్స్ పర్సన్ కాదు నేను.
అదే రేవంత్ రెడ్డికి మైండ్లో ఏమైనా అన్నతుందో నాకు తెలియదు. అదే అంటున్నాను నేను ఇప్పుడు. సార్, ఆయన ప్రధానమైన టార్గెట్ బీజేపీ ప్రస్తుతం, కాంగ్రెస్ పార్టీ. కానీ ఆయన మీ మీద అంత అటాక్ చేయట్లేదు. డజంట్ మ్యాటర్ సార్, అతను అటాక్ చేస్తాడు చేయలేదు అనేది ఇట్స్ నాట్ సబ్జెక్ట్. రివర్స్ లో బండి సంజయ్ కూడా ఏం మాట్లాడలేదులేండి, అది వేరే విషయం. అది ఇట్స్ యువర్ పర్సెప్షన్. ఎందుకు మొన్న నేను అన్నామలై గారు అక్కడికి వెళ్ళాము. ఈ వాజ్ స్ట్రాంగ్లీ అటాకింగ్ కాంగ్రెస్, ఈ వాజ్ స్ట్రాంగ్లీ అటాకింగ్ బీఆర్ఎస్. మీకేంటంటే ఒక పర్సెప్షన్ మీరు పెట్టేసుకుంటారు మైండ్లో, వీళ్ళతో అండర్స్టాండింగ్ వెళ్ళిపోయారు, వీళ్ళతో అండర్స్టాండింగ్ వెళ్ళిపోయారు. ఎక్కడ మేము అండర్స్టాండింగ్ వెళ్ళం, అవసరం లేదు మాకు. ఎందుకు బ్రదర్ అండర్స్టాండింగ్? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంటి ఒక క్యాండిడేట్ మా దగ్గర ఉన్నప్పుడు, ఒక లీడర్ మా దగ్గర ఉన్నప్పుడు మమ్మల్ని వెతుక్కొని మిగతా వాళ్ళు రావాలి, కానీ మేమెందుకు వెళ్ళాలి అక్కడికి? ఓకే, ఎనీ అర్బన్ సిటీ విల్ ఓట్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ. ఇంకా రూరల్ అనుకుంటారా? వ్యవసాయస్తులకి 3 నెలలకి 2,000 ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది బ్రదర్? ఖచ్చితంగా ఏమన్నా బీఆర్ఎస్ ఇస్తున్నారా, లేకపోతే మీ రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారా? ప్రధానమంత్రి స్కీమ్ ద్వారా వస్తుందండి. ఓకే, అది ఒప్పుకుంటాము. మీరు నేను చాలా ఒప్పుకోవాలి అలా అంటే. ఈ ఒక్కటి కాదు, నేను చెప్పేదన్నీ ఒప్పుకోవటం మీరు. సరే, లోకల్గా ఈ పార్టీలు ఈ ప్రభుత్వాలు కూడా పెట్టుకుంటే సరే, పథకాల గురించి కాసేపు పక్కన పెడదాం. అంతే, పక్కన పెట్టేద్దాం. మళ్ళీ రాజకీయం కొద్దాం. సరే బ్రదర్. అన్నామలై వచ్చే 20 ఏళ్ల తర్వాత అయినా సరే ప్రధానమంత్రి అవుతాడని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఇక నెక్స్ట్ దక్షిణాది నుంచి చూస్తే అన్నామలైని రేపు నరేంద్ర మోదీ రిటైర్ అయిన తర్వాత ఆయన ప్లేస్లో తీసుకొస్తారని. మరి ఒక పక్క వాళ్ళు ఉత్తరాది వాళ్ళు యోగి ఆదిత్యనాథ్ అంటున్నారు, ఇటు నుంచేమో అన్నామలై అంటున్నారు. వీళ్ళిద్దరు సౌత్ వర్సెస్ నార్త్ అయిపోయిందా బ్రదర్? మాకు ఫస్ట్ టార్గెట్ 2026లో వీ వాంట్ టు ఫార్మ్ గవర్నమెంట్ ఇన్ తమిళనాడు. ఫస్ట్ టార్గెట్ తమిళనాడు అండి. మా ఊర్లో ఫస్ట్ మేము క్యాప్చర్ చేసుకుంటాం. చాలా దగ్గరగా ఉందండి, సాధిస్తారా మరి? డోంట్ వరీ, ఇంటర్వ్యూ పెట్టుకుందాం. 2026లో మళ్ళీ కూర్చుందాం, మన ఇద్దరం కూర్చొని మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను మీకు. సో ఖచ్చితంగా 2026లో వీ విల్ ఫార్మ్ గవర్నమెంట్. ఎందుకంటే బ్రదర్, తమిళనాడు ఆర్ దిస్ అప్లికబుల్ టు ఆల్ సౌత్ ఇండియా స్టేట్స్. ఇట్స్ నాట్ పార్టీ రన్ పాలిటిక్స్ కాదండి, ఇక్కడ లీడర్ రన్ పాలిటిక్స్. లీడర్ని బేస్ చేసుకొని మీకు ఓట్లు పడతాయి. జగన్మోహన్ రెడ్డి అయినా సరే, చంద్రబాబు నాయుడు గారు అయినా సరే, ఇక్కడ కేసీఆర్ అయినా సరే, రేవంత్ రెడ్డి గారు అయినా సరే, అక్కడ స్టాలిన్ అయినా సరే, అన్నామలై గారు, ఎవరైనా సరే లీడర్ బేస్ చేసుకొని మీకు ఓట్లు పడతాయి. ద మోస్ట్ పవర్ఫుల్ లీడర్, మోస్ట్ పవర్ఫుల్ యూత్ ఐకాన్ ఇన్ తమిళనాడు ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఐ కెన్ టెల్ ఇన్ సౌత్ ఇండియా నౌ ఇట్స్ అన్నామలైజీ. June 4th వరకు ఉందండి ఆయన షెడ్యూల్. ఎప్పుడు స్టార్ట్ చేసింది? 1 year బ్యాక్ స్టార్ట్ చేసాం యాత్ర. ఇంతవరకు ఇంటికి పోలేదు మేము, మా ఫ్యామిలీని చూడలేదు. ఆయన టీం మొత్తం పనిచేస్తూనే ఉన్నాం. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి మేము. ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇస్తారు, వీ హ్యావ్ టు డూ. సో అంత ఎఫర్ట్ పెట్టే మనిషి ఖచ్చితంగా గెలవటం అనేది జరుగుతుంది. గెలవడం ఓకే, అంటే గెలవడం అంటే ఎంపీ సీట్లో కాదు బ్రదర్. ప్రధానమంత్రి రేస్లో ఉన్నారా? 20 years బ్రదర్. ఇప్పుడు ఏంటి రేస్? ప్రధానమంత్రి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు అసలు దాని గురించి మనం మాట్లాడటం తప్పు. అంటే ఆలోచన ఎవరికి ఆలోచన? తమిళనాడు ప్రజల్లో ఉందా ఈయన ఎప్పటికైనా ప్రధానిగా చూడాలని? సీఎంగా చూద్దాం బ్రదర్ ఫస్ట్, దాని తర్వాత చూద్దాం బ్రదర్ మిగతా అన్ని. ఫస్ట్ లెట్స్ ఫోకస్ తమిళనాడు. అక్కడ చైర్ వేకెన్సీ ఉంది, ఆ చైర్లో వెళ్ళి కూర్చుందాం, దాని తర్వాత ఆలోచిద్దాం. మీద 20 సంవత్సరాల తర్వాత రేపు ఉదయం ఏం జరుగుతుందో తెలియదు బ్రదర్. మీరు నేను తమిళనాడు విషయానికి వచ్చినట్లయితే, అంటే స్ట్రైట్గా అడుగుతున్నాను, తమిళనాడు విషయానికి వచ్చినట్లయితే తమిళనాడు సీఎం కావడం కన్నా బీజేపీలో ఉంటే ప్రధానమంత్రి అవడం ఈజీ ఏమో కదా? ఎలా అది? ఈ తమిళనాడుని కొట్టడం అనేది అంత ఈజీ టాస్క్. ఒకసారి మీకు ఒక స్టోరీ చెప్తాను. అంటే ఆ ద్రవిడ మూల సిద్ధాంతాన్ని హిందుత్వం ఛేదిస్తుందా? మీకు ఒక స్టోరీ చెప్తాను. అమిత్ షా గారిని ఇలా ఒక ఇంటర్వ్యూ నార్త్ ఇండియాలో చేస్తున్నాం, ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాం. మీలాంటి జర్నలిస్టు అడుగుతున్నారు, అమిత్ షా గారు మీరు అంతా పట్టేశారు, ఇండియా మొత్తం పట్టేశారు, ఇంకేం లేదు, కాంగ్రెస్ పడిపోయింది, మీకు ఆపోజిషనే లేదు, నరేంద్ర మోడీ గారికి ఈక్వల్ అయిన లీడర్ ఇండియాలో లేరు, ఏషియాలోనే లేరు, మీరు హ్యాపీయా? మీ కష్టానికి మీకు ఫలితం దక్కింది కదా అని మీరు అడుగుతున్నారు. ఒక యాంకర్ అడుగుతున్నారు. దానికి అంటున్నారు, నాకు హ్యాపీయే కానీ నాట్ కంప్లీట్లీ హ్యాపీ. ఎందుకు సార్ అంటున్నారు, ఎప్పుడు తమిళనాడులో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందో అప్పుడు ఐఎమ్ 100% హ్యాపీ. సో ఆర్ టార్గెట్ ఈజ్ నాట్ ఢిల్లీ, ఆర్ టార్గెట్ ఈజ్ తమిళనాడు, ఆర్ టార్గెట్ ఈజ్ సెయింట్ జార్జ్ ఫోర్ట్. దాన్ని క్యాప్చర్ చేయాలి ఫస్ట్.
మా తమిళనాడుని కాపాడుకోవాలి ఫస్ట్. దాని తర్వాత విల్ థింక్ గాడ్. మన దేవుడు ఎవరికి ఏది ఇస్తారో మనకు తెలియదు బ్రదర్. ఒక 5 years బ్యాక్ మీరు ఈ చైర్లో కూర్చుంటారని మీకు తెలుసా? ఖచ్చితంగా తెలియదు. నేను ఇక్కడికి వస్తాను నాకు తెలుసా? మీ ముందర కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తాను నాకు తెలుసా? తెలియదు. దేవుడు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో దేవుడికి తెలుసు. కానీ మేము వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఫార్మింగ్ గవర్నమెంట్ ఇన్ తమిళనాడు. దట్ ఈజ్ అవర్ అల్టిమేట్ ఎయిమ్, అంబిషన్ అండ్ విషన్. We will continue until we achieve that. And I am 100% sure that we are achieving it in 2026. ఏ పార్టీని మింగేసి? ఏ పార్టీనన్నా మింగతాం, డజంట్ మ్యాటర్. ఓకే, గవర్నమెంట్ ఫామ్ చేయాలనేది మా విషన్. దాంట్లో వీడు వాడు అనేది ఏముండదు, తొక్కొని పోతానే ఉంటాం. ఏది ఇక్కడ బీఆర్ఎస్ని మింగుతున్నట్టుగానే ఎవరినైనా మింగతాం అంటున్నాం కదా బ్రదర్. దానికి ఏంటి ప్రాబ్లం ఏంటి? మీకేంటి? పాలిటిక్స్లో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ విన్నింగ్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సర్వింగ్ పీపుల్. మిత్రపక్షాలను మింగటం తప్పు. మీరు కరప్షన్, వెన్ కరప్షన్ గ్రోస్ లైక్ ఎనీథింగ్, యూ హ్యావ్ టు డూ సర్టెన్ థింగ్స్. ఇన్ కురుక్షేత్రం, మీరు భగవద్గీత తీసుకోండి. వార్లో అర్జునుడికి ఆపోజిట్లో మీ చిన్నాన్న ఉన్నాడు వదిలేయండి, పెదనాన్న ఉన్నాడు వదిలేయండి అని చెప్పడు కదా కృష్ణుడు. అరే చంపుకోరా నా కొడుకు, చంపేవాళ్ళు వాళ్ళందరూ చెప్పారు. మళ్ళీ మీ తన్న మనం చూసుకుందాం. ధర్మం గెలవాలి ఫస్ట్. ధర్మం అధర్మం అని వచ్చినప్పుడు ధర్మం గెలవాలి. అది ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భగవద్గీత. వీ ఫాలో భగవద్గీత. డజంట్ మ్యాటర్. కరప్షను జనాలు ఏడ్చేటప్పుడు, జనాలు వాళ్ళకి కావాల్సిన జాబులు రాలేదు, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ రాలేదు, వాళ్ళకి కావాల్సిన హెల్త్ దొరకలేదు అన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ మచ్ నీడ్ దట్ వీ నీడ్ టు బీ ద రీప్లేస్మెంట్ ఫర్ ది ఆల్ దీస్ బ్యాడ్ గవర్నెన్స్. సో అమర్ ప్రసాద్ రెడ్డి గారు, ఫైనల్గా అడుగుతున్నా, ఇప్పుడు ఇది ఈ ఆన్సర్ మాత్రం మీ మనసులోంచి ఇవ్వాలి. అప్పుడు ఇప్పుడు ఇచ్చిందండి కాదు, దాంట్లో కొంత రాజకీయ మిక్స్ అయి ఉంటుంది. మీరు అమర్ ప్రసాద్ రెడ్డిగా చెప్పండి, బీజేపీ లీడర్గా కాదు. ఎన్ని గెలుస్తారు అసలు ఈసారి? ఎన్డీఏ ఎన్ని గెలుస్తుంది దేశం మొత్తం? 400. మళ్ళీ అదే మాట. మాటలో ఎప్పుడు మార్పు ఉండదు బ్రదర్. మార్పు అనేది 400లో అసలు ఉండదు బ్రదర్. 400 అనేది వీ విల్ అచీవ్. నా గెస్ కరెక్ట్గా ఉంటే తమిళనాడు, ఆంధ్ర ఇవి చేరితే, అండ్ ఇన్ఫ్యాక్ట్ నో కేరళ ఈజ్ ఆల్సో జాయినింగ్ ఇన్ ద రేస్. మీరు చూడండి, కేరళలో చేరుతుందా? ఓకే, ఖచ్చితంగా. రాహుల్ గాంధీ పారిపోయాడు కదా, అందువల్ల చేరుతుంది. అక్కడ మీకు ఎంటైర్ కేరళ చూసుకుంటే ఓన్లీ బీజేపీ క్యాంపెయిన్ హైలైట్ అయింది. కమ్యూనిస్టులది అవ్వలేదు, కాంగ్రెస్ది అవ్వలేదు. అందువల్ల ఐఎమ్ డ్యామ్ ష్యూర్ దట్ 400 అనేది ఈజ్ ఈజీలీ పాసిబుల్. అండ్ పీపుల్ విల్ బ్లెస్ బీజేపీ, పీపుల్ విల్ బ్లెస్ నరేంద్ర మోడీజీ, పీపుల్ విల్ బ్లెస్ అవర్ ఐడియాలజీ. చూద్దాం, మళ్ళొకసారి ఫలితాలు వచ్చిన తర్వాత మీతో కలిసే అవకాశం. మీతో నేను మాట్లాడిందంతా మనసులో నుంచే మాట్లాడాను, ఇక్కడ నుంచి రాలేదు, ఇక్కడ నుంచే వచ్చింది. అందువల్ల యూ ట్రస్ట్ మీ, వీఆర్ డూయింగ్ ట్రెమెండస్లీ గుడ్ ఇన్ దిస్ ఎలక్షన్స్. June 4th you will see. Thank you, sir. Thank you.